రాజకీయాలలో వెన్నుపోట్లు సహజం. అందుకే రాజకీయాలలో హత్యలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే ఉంటాయి అంటారు రాజకీయ విశ్లేషకులు. ఎవరిని ఎవరు ఎలా వెన్నుపోటు పొడుస్తారు అన్నది ప్రస్తుతానికి తేలలేకపోయిన ఫలితాలు తర్వాత బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల ముందే హెచ్చరికలు, సూచనలు వస్తుంటాయి. వాటిని గుర్తించి సర్దుబాటు చేయగలిగిన వాడు గట్టెక్కుతాడు, లేకుంటే పాతాళానికి పోతారు అంటారు పెద్దలు. గతమేమో కానీ ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో అప్పుడే అసమ్మతులు, అలకలు మొదలయ్యాయి. అవి ముదిరితే ఆపై జరిగేది వెన్నుపోట్లే. ఎవరు ఎవరికి పక్కాలో బెల్లంలో మారారు, ఎవరు ఎవరి బ్యాలెట్ బాక్స్ ను ముంచబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు రాజులు, సంస్థానాధీశులు పరిపాలించిన ప్రాంతం. నేటికి రాచరికపు ఆనవాళ్లు సజీవంగా ఉన్న ప్రదేశం. రాష్ట్ర ముఖ్యమంత్రిని అందించిన నియోజకవర్గం. అదే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం. అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంలో నేడు ప్రధాన పార్టీల అభ్యర్థులను తిరుగుబాట్లు వెంటాడుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులకు అడుగడుగునా అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. వెంకటగిరిలో అంతా సవ్యంగా ఉంది. ఇక గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్న అభ్యర్థులకు తాజా రాజకీయాలు వణుకు పుట్టిస్తున్నాయట. ఎవరు మద్దతిస్తారో, ఎవరు వెన్నుపోటు పొడుస్తారో, ఎన్నికల నాటికి ఏమవుతుందో అని ఊహించుకుంటేనే నిద్ర పట్టడం లేదని సమాచారం. సర్దుబాట్లు చేయలేక ఆయా పార్టీల అధినేతలు పడే పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఒకప్పుడు వెంకటగిరి రాజాలు ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడి ప్రజలు వారినే ఆదరించేవారు. అనంతర కాలంలో ఇక్కడి నుంచి గెలుపొందిన నెదురుమల్లి జనార్దన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఢిల్లీలో నెదురుమల్లి మాటకు మాత్రమే విలువుండేది. జిల్లాలో కాంగ్రెస్ టికెట్ కావాలంటే నెదురుమల్లి సిఫార్సు కావాల్సిందే. అనంతరం ఆయన సతీమణి రాజ్యలక్ష్మి ఇక్కడి నుంచి విజయం సాధించి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నెదురుమల్లి రాంకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత నెదురుమల్లి వర్గం చెల్లాచెదురైంది. వైసీపీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి వెంకటగిరి టికెట్ ను ఆశించారు. ఫలితం లేకపోవడంతో ఆయన ఆధ్వర్యంలోని వర్గంలో కొందరు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితిపై పార్టీ పెద్దలు సర్దుబాటు చేసినా వైరి వర్గం సహకరించే పరిస్థితి ఉండకపోవచ్చని సమాచారం. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ అసంతృప్తి వాదులను బుజ్జగించడం తలకు మించిన భారమైనట్లు సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయం మొన్నటిదాకా సస్పెన్స్ వ్యవహారంగా నడిచింది. వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ రెబల్ నేత ఆనం రామనారాయణ రెడ్డి తొలుత ఇక్కడి నుంచే తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. తీరా ఈ వ్యవహారం కొలిక్కొచ్చేసరికి మాజీ ఎమ్మెల్యే కూరుగొంట్ల రామకృష్ణ కుటుంబాన్ని టికెట్ వరించింది. కూరుగొంట్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయిప్రియకు ఈసారి టీడీపీ అధినేత సీటు కేటాయించారు. ఏడాది నుంచి వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావించిన డాక్టర్ మస్తాన్ రావు అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతిపరుడైన మస్తాన్ రావు అధినేత మాటలను అనుసరిస్తానంటూనే స్థానిక అభ్యర్థిపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారు 3 మండలాల్లో ఉన్నారని, వారిని కూడగట్టుకుని ఏడాది నుంచి సిద్ధమవుతున్న తరుణంలో తనకు అన్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. టీడీపీ పెద్దలు మాట్లాడినా సర్దుబాటు కావడం లేదని తెలుస్తోంది. స్వపక్షంలో విపక్షంలాగా అసంతృప్తి సెగలు ఒకవైపు, ముంచుకొస్తున్న ఎన్నికలు మరోవైపు. ఈ తరుణంలో వెంకటగిరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో ఎలా నెగ్గుకొస్తారో అన్నది తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.